అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావిడి జరుగుతోంది. నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. తొలి దశ పోలింగ్ డిసెంబర్ 11న జరుగుతుండగా ఇక డిసెంబర్ 14న జరిగే రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 193 మండలాల్లోని 4333 గ్రామ పంచాయతీలు 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత ఎన్నికలు డిసెంబర్ 17న నిర్వహిస్తారు. కాగా తొలి విడత నామినేషన్లు నిన్నటితో ముగిశాయి. సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగిసిన కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు లైన్లో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇక నేటి నుంచి రెండో విడత నామినేషన్లకు సంబంధించి ఆ పర్వం స్టార్ట్ అయిందని చెప్పాలి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హడావిడి బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తొలి విడత నామినేషన్లు భారీగా సాగినప్పటికీ రెండో విడత నామినేషన్లు ఈరోజు అంటే రెండో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అయితే ఈ రోజు మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రెండో విడతలోనే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. ఈ విడతలో 193 మండలాలు అంటే 4,333 గ్రామ పంచాయతీలకు 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 189 మండలాల్లో 4,236 పంచాయతీలు 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించగా రెండో దశలో అంతకంటే కొంత ఎక్కువ స్థాయిలో ఎన్నికలు జరిగేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇందుకు సంబంధించి తొలి విడతలో జరిగిన అవాంతరాలు కావచ్చు, అక్కడ ఏర్పడ్డ సమస్యలు రెండో విడతలో జరగకుండా నామినేషన్ ప్రక్రియ జరగకుండా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం పూర్తిగా సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లలో ఇప్పటికే కొన్ని సహాయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలన్నింటినీ గ్రామ పంచాయతీ జిల్లా పంచాయతీ అధికారి సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రతి జిల్లాకు ఒక అబ్జర్వర్ తెచ్చిన వచ్చి అన్ని పంచాయతీల్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దాదాపు 3 రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుంది. అయితే తొలి విడత నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చాలా చోట్ల చివరి రోజు భారీగా నామినేషన్ దాఖలయ్యేసుకోవచ్చు. అయితే కొంత సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉన్నప్పటికీ చాలా చోట్ల రాత్రి 12:30 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ జరిగింది. అంటే 5 గంటల వరకు అక్కడ క్యూ లైన్ లో ఎవరు ఉంటారో వారందరికీ నామినేషన్ స్వీకరణకు అనుమతించారు. దీంతో చాలా మంది చివరి రోజే నామినేషన్ దాఖలు చేశారు. తొలి విడత నామినేషన్లు చూస్తే మనము గురువారం ప్రారంభమయ్యాయి, శుక్ర శని 3 రోజులు సాగాయి. గురువారం చాలా తక్కువ నామినేషన్ దాఖలైనప్పటికీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కంపల్సరీగా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి ఒక నిబంధన విధించడంతో కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. చాలా మంది నూతనంగా బ్యాంకులకు వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయడం అనేది చాలా తక్కువ సమయం ఉండడంతో ఎక్కువ మంది బ్యాంకులకు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొంత వారికి నామినేషన్ దాఖలు చేయడంతో కొంత ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. తొలి విడతలో నామినేషన్ దాఖలు చేసిన వారి అనుభవంతో రెండో విడత నామినేషన్ దాఖలు చేసే వారికి ఈ ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే నామినేషన్ సంబంధించి ఒక వారం లోపల, వారానికి ముందు అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేని అకౌంట్ ఓపెన్ చేయాలన్నది ఒక నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రావద్దన్నదే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది. అయితే శనివారం ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా, వార్డు సభ్యులకు 50,000కు పైగా నామినేషన్ దాఖలయ్యాయి. అధికారికంగా ఆదివారం వివరాలు అంటే ఈరోజు వివరాలు వెల్లడిస్తారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి ఇప్పటికే పరిశీలన కూడా జరుగుతుంది. సాంకేతికంగా చెల్లుబాటు అయ్యే నామినేషన్లు ఏది, కొన్ని చెల్లుబాటు కాని నామినేషన్లు అనేది డిసెంబర్ 1వ తేదీన 2వ తేదీన పూర్తి స్థాయిలో వివరాలు అయితే మనకు వెల్లడవుతాయి. 3వ తేదీన పూర్తి స్థాయిలో ఎవరైతే నామినేషన్లు వద్దనుకుంటారో వారు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రోజు 3 గంటల సమయంలో ఆ బరిలో ఉన్న అభ్యర్థులు ఎంతమంది అనేది స్పష్టత వస్తుంది. దీంతో తొలి విడత నామినేషన్లకు సంబంధించిన పూర్తి ప్రక్రియ డిసెంబర్ 3తోని ముగుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ డిసెంబర్ 3 తర్వాత అంటే 11వ తారీఖు తొలి విడత ఎన్నికలు ఉంటాయి కాబట్టి వారికి దాదాపు వారం రోజుల్లోనే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. ఈ ఎన్నికలకు
వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మరి 11వ తేదీన ఎన్నికలంటే 24 గంటలకు ముందే ఏదైతే ప్రచారం కూడా పూర్తి స్థాయిలో ఆపేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు వార్డులు ఇప్పటి నుంచి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. చాలా వరకు సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే ప్రచారానికి సంబంధించి అనేక రకములైన విజువల్స్ కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ ఎన్నికలలో కొంతమంది ఎవరైతే ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో అధికారంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీలకు సంబంధించిన ఎవరైతే బలమైన నాయకులు ఉంటారో వారు తమ అభ్యర్థులను బలపరుస్తున్నారు. ఎందుకంటే ఇవి పార్టీలకు ఖచ్చితంగా జరుగుతున్న ఎన్నికలైనప్పటికీ తమ మద్దతు ఇస్తున్న అభ్యర్థి బరిలో ఉన్నారని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా గ్రామాల్లో నామినేషన్ వేసిన సందర్భంలో కొంత హంగు హార్బాటం హడావిడి కూడా కనిపించింది. చివరి రోజు కావడంతో డప్పు వాయిద్యాల మధ్య కొంతమంది నామినేషన్ దాఖలు చేశారు. కొంతమంది గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా నామినేషన్ చేయగా చివరి రోజే చాలా మంది నామినేషన్ దాఖలు చేయడం అనేది కొంత అధికారులు కావచ్చు, అక్కడ సిబ్బంది కూడా ఇబ్బందికర పరిస్థితి. రాత్రి 12:30 వరకు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చాలా వరకు స్క్రూటినీ కూడా కొంత ఇబ్బంది అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యక్షంగా చూడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో రేగోడు కావచ్చు, శంకరపేట కావచ్చు, ఇంకా సాత్మూర ఈ ప్రాంతాల్లో అయితే రాత్రి 12:30 వరకు ఏదైతే నామినేషన్లు అయితే దాఖలు చేశారో కొంతమంది మహిళా అభ్యర్థులు ఎక్కువ స్థాయిలో ఉండడంతో వారు రాత్రి 12-1 వరకు కూడా నామినేషన్ కోసం క్యూ లైన్లో నిలబడ్డ పరిస్థితి ఉంది. కొంతమంది చిన్న పిల్లలతో కూడా క్యూ లైన్లో ఉన్నారు. దాంతో అక్కడ ఉన్న వారికి కొంత ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. కానీ రాత్రి సమయం చలికాలం కావడంతో కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే కనిపించాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత నామినేషన్లు పూర్తయినప్పటికీ 2వ విడత నామినేషన్ ఈ రోజు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం గత అనుభవాల దృష్ట్యా తొలి విడత నామినేషన్ల ప్రక్రియలో ఎదురైన అనుభవాలను సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. 10 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది, సాయంత్రం 5 వరకు. అయితే చివరి రోజే ఎక్కువ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వార్డు మెంబర్లు చాలా చోట్ల ఎస్సీ రిజర్వేషన్ వచ్చే చోట ఉప సర్పంచ్ కోసం ఎక్కువ స్థాయిలో పోటీ ఉంటుంది. కాబట్టి వార్డు మెంబర్స్ పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అది చివరి రోజే నిర్ణయం తీసుకుని పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువ ఉండడంతో నామినేషన్ చివరి రోజు ఎక్కువ స్థాయిలో దాఖలు చేసేందుకు ముందుకు వస్తారు. ఈ నేపథ్యంలో మహిళా అభ్యర్థులు ఎక్కువ స్థాయిలో ఉండడం మనం ఇక్కడ పరిశీలించాలి. రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.